పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ పెరిగిందా తగ్గిందా? కమర్షియల్ గా ఎటువంటి ఎఫెక్ట్ ఉంది? రెసిడెన్షియల్ గా మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్ ఎలా మారుతుంది? బేసికల్ గా రెసిడెన్షియల్ లో చూసుకుంటే నేను గత వీడియోలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. రెసిడెన్షియల్ లో ఫస్ట్ ఎల్ఐజీ ఉండేది, లో ఇన్కమ్ గ్రూప్, తర్వాత ఎంఐజీ వచ్చింది. ఇప్పుడు మాత్రం లగ్జరీ మైండ్ సెట్, అంటే లగ్జరీ హోమ్స్, ఫెసిలిటీస్, అమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ అనేది మొగ్గు చూపిస్తుంది. కమర్షియల్ గా ఆఫీసర్ కొంత టెంపరీగా తీసేసిన ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే బిజినెస్ సెంటర్స్, రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, దీంట్లో పెట్టు. అంటే చాలా మంది ఏమనుకుంటే ₹1,00,00,000 ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం, కానీ ₹1,00,00,000 అక్కర్లేదు. మీరు 10 లక్షలు ఉన్నా, లక్ష ఉన్నా కూడా పార్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లాభాలు పొందొచ్చు. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే రెసిడెన్షియల్ లో 2.5 to 3% ఉంది, కమర్షియల్ లో 6 to 8% ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అత్యంత లాభాలు వస్తున్నాయి. మీరు డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయండి.